హాయ్ అండి, అందరికీ కార్తీక పురాణం 6వ అధ్యాయం అండి. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరము శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. శివకేశవులకు కరవీర పుష్పములు సమర్పించిన వారికి వైకుంఠము ప్రాప్తించును. వీలును బట్టి ఉసురు చెట్టు కింద పురాణ కాలక్షేపమును చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలుగును. కావేరి రాజా కావేరి తీరమందొక చిన్న గ్రామము. మన దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలవాడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి అతి గారాభంగా పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి, ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నలుగురిలో తిరగలేకపోవచున్నాను. నీవు కార్తీక మాసమును స్నానము చేసి శివకేశవులను స్మరించి సకల పాపములు తొలుగుటయే కాక మోక్షప్రాప్తి కూడా కలుగును. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? కుమారుడు అనెను. తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూచుచున్నావు. కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికెదవు గాక నీ కుమారుణ్ణి శపించెను తండ్రి. క్షమింపుము. అజ్ఞానంధకారముతో పడి దైవకార్యములను ఎంతో చులకన చేసి నాకు ఈ శాపం మోచన ఎప్పుడు కలుగునో? నా బిడ్డ ఆ శాపమును అనుభవించుచున్నాడు. నీవెప్పుడు కార్తీక మహత్యము వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలుగును అని కుమారునికి చెప్పాను. కొంతకాలము కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు కావేరీ నదీ తీరాన బయలుదేరెను. బడలిక చేత మూషికమున్న అచట వృక్షము క్రింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణము గురించి చెప్తున్నారు. వారు శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ జ్ఞాపకము వచ్చినది. పంచభూతములు 5: ఆకాశం, భూమి, గాలి, అగ్ని, నీరు. అలాగే మన శివునికి అభిషేకమునకు పంచామృతములు 5: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. పంచామృతములు ప్రధానము. మనకు అభిషేకం చేయడానికి ఖచ్చితంగా ఈ పంచామృతములతో మాత్రమే అభిషేకం ఈ పంచామృతములు ఖచ్చితంగా మెయిన్ ఉండాల్సిందే మనం అభిషేకానికి మటుకు. పంచభూతములు 5, పంచామృతములు 5. శివయ్యకి మంచి మనసుతో ప్యూరిటీగా చిన్న ఒక రాగి చెంబులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్లతో అభిషేకం చేసిన ఆయన పులకరించిపోతాడు, పరవశించిపోతాడు. చిన్న మారేడాకు పెట్టి నీళ్లను ప్యూరిటీగా నీళ్లను పోస్తే చాలా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ఎంతో ఆనందపడతాడు. శివయ్యకి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనకి మనం ఏమి అలంకరణ చేయాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఆయనకి కొంచెం విభూది రాసి కొంచెం బొట్టు పెట్టి చక్కగా ఆయన్ని అభిషేకిస్తే వాటర్తో అయినా చాలు, నీళ్ళతో అభిషేకం చేసినా చాలు, ఆయన మహాముగ్ధుడైపోతాడు. అయ్యో నా శిష్యులు నాకు అభిషేకం చేశారే అని ఎంతో ఆనందపడతాడు. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.